సీఎం రేవంత్ రెడ్డిని దేవ్జీ కుటుంబం ఆశ్రయించింది. తెలంగాణ సీఎం కు దేవ్జీ కూతురు సుమ లేఖ రాశారు. ప్రస్తుతం అయితే లేఖ సారాంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సుమ. తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారంటూ కూడా పౌర సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవ్జీని కోర్టులో హాజరుపరిచేలా చూడాలని సుమ కోరారు. లొంగిపోవడానికి అవకాశం కల్పించాలని కూడా వేడుకున్నారు. దేవ్జీ స్వస్థలం వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల. తిప్పిరి తిరుపతి విషయంలో చొరవ చూపాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కూడా సుమ కోరారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు ఏదైతే తిప్పిరి తిరుపతి కూతురు సుమ సీఎం కి లేఖ రాశారు, దీనిపై ప్రభుత్వం స్పందించిందా? ఎస్, దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ రోజు రోజుకి అంటే ఇప్పటికే జనవరి 1 రోజు మేము అంతా లొంగిపోతాము, జనజీవన సవంతిలో కలిసిపోతామని కూడా లేఖ విడుదలైంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుకు సంబంధించి పార్టీకి సంబంధించి అటు ఆశన్న కావచ్చు, మల్లోజుల కావచ్చు, టాప్ కమాండర్స్ అంతా లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అంతా కూడా ఏకకాలంలో లొంగిపోతానడం, జనవరిలో లొంగిపోతామని చెప్పడం. సో ముఖ్యంగా దేవ్జీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ కూడా పోలీసులకు చిక్కాడు. దేవ్జీ మరి పోలీసుల ఎదుట ఉన్నాడా, సో ఏంటి అనేది ముఖ్యంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు సోషల్ మీడియాలో మొత్తం కూడా దేవ్జీ పోలీసుల దగ్గర ఉన్నాడు, చంపుతారంటూ అంటే పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే తిప్పిరి సుమ మా పెదనాన్న కోసం మేము 40 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాము, ఆయన రాక కోసం చూస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా మా పెదనాన్న గనక పోలీసుల దగ్గర ఉంటే కోర్టులో హాజరుపరచండి, న్యాయం చేయండి మా కుటుంబానికి. మేము చాలా రోజుల నుంచి మా పెదనాన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మీరు ఒక తెలంగాణ పౌరుడిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అటు పవన్ కళ్యాణ్తో మాట్లాడి, అటు నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మా కుటుంబానికి ఇది హెల్ప్ చేయండి, న్యాయం చేయండి అంటూ కూడా ఆమె తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మావోయిస్ట్ చీఫ్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 15-20 రోజులు అవుతుంది. దేవ్జీ నిజంగా బతుకున్నాడా, ఎన్కౌంటర్ అయ్యాడా ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం ఉంది. చాలా కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనవరి 1 రోజు వీళ్ళంతా లొంగిపోతున్నామని చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో దేవ్జీ ఎక్కడున్నాడనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరి పోలీసులు ఎన్కౌంటర్ చేస్తానంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికైతే పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన ఏమైనా ప్రభుత్వం స్పందించిందంటారా? ఇప్పటికే పౌర సంఘాలు పెద్ద ఎత్తున అంటే మావోయిస్ట్ పార్టీకి సానుభూతి పరులు కావచ్చు, వీళ్ళంతా కూడా దేవ్జీ ఎక్కడున్నారు, దేవ్జీ నిజంగా బతుకున్నాడా లేదంటే అతన్ని ఎన్కౌంటర్ చేశారా, చంపేశారా, ముఖ్యంగా మీడియా ముందు వెల్లడించాలి, మీడియా ముందు పొందుపరచాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఒకవేళ నిజంగా బ్రతికుంటే అతన్ని కోర్టులో హాజరుపరచండి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దేవ్జీ చనిపోయాడు అనే వార్తలు కూడా ఒకవైపు వస్తుంటే వాళ్ళ కుటుంబంలో పెద్ద ఎత్తున ఆందోళన గురవుతున్నారు. మా కుటుంబానికి పెద్ద ఎత్తున హెల్ప్ చేయాలి, ఎందుకంటే చాలా 40 సంవత్సరాలుగా వీళ్ళు వస్తాడు దేవ్జీ అలియాస్ తిరుపతి వస్తాడు అనేది కూడా వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అందరూ జనజీవన సవంతిలో కలిసిపోతూ ఉన్నారు. మా పెద్దనాన్న కూడా వచ్చి జనజీవన సవంతిలో కలిసిపోతాడు, మీరు లొంగుబాటుకి అనుమతి ఇవ్వండి, లొంగుబాటుకు సంబంధించిన అన్ని ప్రక్రియలు చేయండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని అయితే వేడుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, ఇప్పుడు చూసుకుంటే కేవలం ఎన్కౌంటర్ చేస్తారన్న భయమే కాదు, ఆల్రెడీ తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎస్, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తదనంతరం దీంట్లో దేవ్జీ పాత్ర కూడా ఉంది. దేవ్జీ ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను ఎన్కౌంటర్ చేశారనేది ఒకవైపు వినబడుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే మరి ఏపీ పోలీసులు దేవ్జీని కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారా, సో లేదంటే ఎన్కౌంటర్ చేశారా ఏంటి అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద ఎత్తున దేవ్జీ పైన చాలా రకాల ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. మొత్తం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక విషయాలు కూడా దేవ్జీ పోలీసులకు చెప్తున్నాడు, వాళ్ళ కస్టడీలో ఉన్నారనేది ఒకవైపు చర్చనీయాంశమైంది. మొత్తానికి ఎలాంటి అంటే అధికారంగా మావోయిస్ట్ పార్టీ కానీ ఇటు పోలీసులు కానీ దేవ్జీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డిని అయితే దేవ్జీ కుటుంబం ఆశ్రయించింది. తెలంగాణ సీఎం కు దేవ్జీ కూతురు సుమ అయితే లేఖ రాశారు.
లేఖ సారాంశాన్ని సోషల్ మీడియాలో సుమ పోస్ట్ చేశారు. తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. కానీ పోలీసులు ఇక మరి ఎన్కౌంటర్ చేస్తారంటూ కూడా పౌర సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన ఇంకా ప్రభుత్వం ఎటువంటి స్పందన అయితే లేదు. కానీ దేవ్జీని కోర్టులో హాజరుపరిచేలా చూడాలని సుమ అయితే కోరుతున్నారు. లొంగిపోవడానికి కూడా అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. దేవ్జీ స్వస్థలం వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల. తిప్పిరి తిరుపతి విషయంలో కూడా చొరవ చూపాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కూడా సుమ కోరారు. ఇక చూసుకున్నట్లయితే సుమ ట్విట్టర్ ద్వారా అయితే దేవ్జీ ఎక్కడున్నారు అనే విషయాన్ని తెలపాలని కూడా సీఎం కి అయితే లేఖ రాశారు. ఇక ప్రస్తుతం ఇటు పోలీసుల దగ్గర ఉన్నారు, ఒకవేళ ఉంటే కనుక దేవ్జీని కోర్టులో హాజరుపరచాలని కూడా ట్విట్టర్ ద్వారా అయితే వేడుకున్నారు. ఇక వారికి న్యాయం చెయ్యాలంటూ కూడా ఈ ట్విట్ వారి వరకు కూడా చేరాలని కూడా వేడుకుంటూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే ఒకవేళ పోలీసుల దగ్గర దేవ్జీ ఉన్నట్లయితే కనుక కోర్టులో హాజరుపరిచి వాళ్ళకి న్యాయం చేయాలని అయితే సుమ కోరారు.